హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవి పైన హీరో బాలకృష్ణ చేసిన ఏకవచన సంబోధన కావచ్చు, కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలపైన తీవ్ర దుమారం రాష్ట్ర వ్యాప్తంగా రేగుతోంది. అయితే రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఒక సినిమాలు తీసుకుంటూ సినిమా పరిశ్రమకు పెద్దగా కొనసాగుతున్న చిరంజీవిపై ఎప్పుడో జరిగిన విషయాన్ని కామినేని శ్రీనివాస్ ప్రస్తావించడం, దాని జగన్ పిలిచి చిరంజీవిని అవమానించారని కామినేని శ్రీనివాస్ ప్రస్తావించడం, అలాంటిదేమి జరగలేదు, ఎవడో వస్తే ఎవడో అంటూ కూడా ఎవడు వాడు వీడు అంటూ కూడా చిరంజీవిని బాలకృష్ణ సంబోధించడం పైన తీవ్ర దుమారం రేగుతుంది. అయితే దీనిపైన చిరంజీవి అభిమానులు కూటమిలో భాగస్వాములైన మేము మెగా అభిమానులుగా భాగస్వాములైన జనసేన పార్టీ తరపున ఉన్నా కానీ ముందు నుంచి మేము మెగా అభిమానులమేనని, మాకు రాజకీయాల కంటే చిరంజీవి ఎక్కువ అంటూ, చిరంజీవిని అంటే అవసరమైతే రాజకీయాలను కాదనుకుని ఫ్యాన్స్గానే ముందుంటామంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ యొక్క టాక్ ఎలా ఉంది, వారి ఫ్యాన్స్ ఒపీనియన్ ఎలా ఉందనేది రచ్చా మీడియా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు నాతో ఫాలో అవ్వండి. అంటే ఎలా స్పందించాలో కూడా తెలియని స్పందన. విషయం ఏంటంటే ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. బాలకృష్ణ గారి షోలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడింది కానీ, అంటే ఏదో కొద్దిగా మారాడేమో బాలకృష్ణ గారు, కొద్దిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా వెళ్తారేమో అనుకోండి. కానీ ఒకటి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, బాలకృష్ణ గారికి చిరంజీవి గారు అంటే అక్కసు. సినీ ఫీల్డ్లో ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా చిరంజీవి గారి మీద ఆయన ఓడిపోయారు. 100% చిరంజీవి గారు శిఖరం తర్వాత ఎక్కడో బాలకృష్ణ, దాన్ని జీర్ణించుకోలేకపోతున్న బాలకృష్ణ. ఒక్క సందర్భం, చిన్న సందర్భం, మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో అంటే కొద్దిగా చిరంజీవి గారికి ఎక్కడ హైప్ వచ్చేస్తుందేమో, పేరు వచ్చేస్తుందేమో అని వెంటనే లేచిపోయిన, అలా చిరంజీవి గారిని మాట ప్రస్తావించకూడదు. అది అసెంబ్లీ, రాష్ట్రం మొత్తం చూస్తున్నటువంటి అసెంబ్లీలో అంటే రికార్డెడ్గా ఉంటుంది. చిరంజీవి గారిని వాడు వీడని మాట్లాడడం ఎంత కొవ్వెక్కిన భాష అది. దానికి ఖచ్చితంగా నేనైతే స్పందిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగానే మళ్ళీ అదే అసెంబ్లీలో చిరంజీవి గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నిన్న అసెంబ్లీ సాక్షిగా కామినేని శ్రీనివాసరావు గారు సినీ నాయకులకు, సినీ ప్రపంచానికి జరిగిన గురించి వివరణ వస్తుండగా మధ్యలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు లేచి ఆడున్నాడా, వచ్చాడా అని అనిష్ట వ్యాఖ్యలు చేయటం జరిగింది. అసెంబ్లీ ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడినా కానీ ఎప్పుడు ఆయన ఎవరికి రిప్లై ఇవ్వడం జరగలే. కానీ మొట్టమొదటిసారిగా రిప్లై ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో అది రికార్డ్ అవుతుంది కాబట్టి, దానికి వివరణ ఇవ్వాలి కాబట్టి చిరంజీవి గారు వివరణ ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు అందరూ నాయకుడిగా కోరుకున్నారు, కనీసం నీకు 9వ పేరైనా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నావు, అది కూడా ఉండకపోతే, నీ పేరు ఉండకపోతే అని ఇచ్చారు. అది నీ స్థాయి. నీ స్థాయి గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పుకోవాలి. ప్రజలు చెప్పుకున్నప్పుడే ఆ స్థాయి ఏంటో తెలుస్తుంది. చిరంజీవి గారు ఒక శిఖరం, ఆ శిఖరం మీద ఉమ్మూస్తే అది నీ మీదే పడుతుంది. అది చిరంజీవి గారి స్థాయి. నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే కనుక ఇంకా విపరీతమైన చర్యలు ఉంటాయి. కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఇంకో కిందంగా ఉంది. ఆడు ఈడు అంటున్నావు. మా మెగాస్టార్ ఆరాధ్య దైవం చిరంజీవి గారిని, మా దేవుడు, వారిని అలా అన్నందుకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలోనే ఎక్కడైతే అన్నావో అక్కడే బహిరంగ క్షమాపణ చెప్పాలని మా రాష్ట్ర చిరంజీవి యువత, తాడేపల్లి చిరంజీవి యువత అందులో కూడా మేము నీకు వార్నింగ్ ఇస్తున్నాం. అలాగే నేను బాలకృష్ణనే పోటీగాడిని అంటున్నావు. ఆ రోజున మీ నాన్నగారు ప్రభుత్వాన్ని పడగొట్టేసి మీ నాన్నగారికి చెప్పులు రంగులు వేసినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది నీ పొరసోని బ్లడ్ మొన్న మీ బావగారు అనివ్వండి, మా
ఆంధ్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అక్రమంగా అప్పుడు ఏమైపోయింది నీ పౌరుషం? అప్పుడు ఏదో నీకు పౌరుషం, ఇప్పుడు మేఘా కుటుంబానికి వస్తున్న నీ పౌరుషం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలకృష్ణ. ఏమనుకుంటున్నావు? మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకా ఈ రకంగానే ఉంది. అదే కూటమిలో లేకపోతే నీ ఎంత ఏంటనే చూద్దాం మేము. జాగ్రత్త, నువ్వు అసెంబ్లీలో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 నెలలకు వచ్చినాయో అది తిరగే మనకు వచ్చిన 164 సీట్లు మరి తిరగబడతాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోండి. మాకు పెద్ద విషయం కాదు. నాయకుడు ఒక్కసారి మాకు పిలుపునిస్తే మేము చావడానికైనా సిద్ధపడతాం. అటువంటి నాయకులు ఇలా మెగా కుటుంబానికి అంటుపెట్టుకుని ఉన్నారు. కుల మత భేదం లేకుండా ఇలా ఒక దళితుడిగా కూడా నేను ఒక మెగా ఫ్యామిలీకి అభిమానిగా ఉన్నానంటే అలా చేసే సేవా కార్యక్రమం బట్టి ఆయన అభిమానులుగా మేము పుట్టడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకొకసారి బాలకృష్ణ గారిని కాదు, ఎవరైనా కానీ బయట వ్యక్తులైనా ఎవరైనా చిరంజీవి గారిని కానీ మళ్ళీ ఒకసారి ఎవరన్నా విమర్శలు చేస్తే కనుక మేము రాజకీయ పదవుల నుంచి తప్పుకొని మేము ఇన్ని రోజులుగా ఆ యొక్క వ్యక్తి మీద మేము తిరగబడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మెగాభిమానులు చెబుతున్నమాట, మాకు పదవులు తృణప్రాయమని మెగాస్టార్ చిరంజీవిని ఏమైనా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని, అవసరమైతే పదవులు త్యజించైనా సరే మెగాస్టార్ ఇమేజ్ను కాపాడుకుంటామని చెబుతున్నమాట. అయితే జనసేనాని తీసుకునే నిర్ణయం పైన వీరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందనేది చూస్తున్న సత్యం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.